మిత్రులారా, ఒకప్పటిలా కాకుండా ప్రస్తుతం పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి వివిధ రకాల స్కూల్స్లో ఈ పిల్లలనైతే చదివిస్తూ ఉన్నారు. ఆయా స్కూల్స్ ఫీజులు వేలల్లో ఉండొచ్చు, లేదా వాళ్ళకి అంత స్తోమత ఉంటే లక్షల్లో కూడా ఉండొచ్చు. కొంతమందికి స్తోమత ఉండి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లోనూ అదేవిధంగా ఈ కాలేజీల్లో చదివిస్తే, ఇంకొంతమంది ఏమో ఎచ్చులు ఏదో వాళ్ళ పిల్లోడు ఏదో లక్షలు ఫీజులు అంట, వీళ్ళ పిల్లలకి అంతంట ఇంతంట అని చెప్పేసి ఏదో వాళ్ళని చూసి వీళ్ళేదో మన పిల్లల్ని కూడా బాగా చదివించాలి అని చెప్పేసి అప్పులు చేసి మరి పిల్లలను పెద్ద పెద్ద స్కూల్స్లో కాలేజీల్లో జాయిన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, ముంబైలోని అంబానీ ఫ్యామిలీకి చెందినటువంటి ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏడాది ఫీజులపైన సోషల్ మీడియాలో నెటిజన్లంతా కూడా నోరెళ్ళబెడతారు. ఊరినైనా ఏం ఫీజులు రా స్వామి ఇంటెంత ఉన్నాయి అనేసి. కిండర్ గార్డెన్ నుంచి 7వ తరగతి వరకు 1,70,000 అంట ఫీజు, ఇదే సంవత్సరానికి. ఇక 8th to 10th ICSE సిలబస్కు 1,85,000. ఇక అదే 8th నుంచి 10th వరకు IGCSE సిలబస్కు 5,90,000. అర్థమవుతుందా? ఇక ఇంటర్మీడియట్ విషయానికి వస్తే IBDP సిలబస్ కు 9,65,000 ఫీజు అనమాట. ఈ షారుఖ్ ఖాన్, కరీనా కపూర్, ఈ ఐశ్వర్యాయి వీళ్ళతో పాటు చాలా మంది సెలబ్రిటీల పిల్లలు ఆ స్కూల్స్ లోనే చదువుతున్నారనమాట. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలా, ఇలాంటి కార్పొరేట్ స్కూల్స్ అదేవిధంగా కాలేజీలు అన్నీ కూడా డబ్బులు ఉండేవాళ్ళ కోసం, అంతే తప్ప ఇప్పుడు ఆ అంబానీ వాళ్ళేమి ఈ మధ్యతరగతి వాళ్ళను దిగువ మధ్యతరగతి వాళ్ళని వచ్చి ఏదో మా స్కూల్లో వచ్చి జాయిన్ కావమని చెప్పేసి ఎవరిని బలవంత పెట్టడం లే కదా, అవునా కదా? ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల్లోనూ చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్లోనూ చదివిన వాళ్ళు కూడా గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, ప్రధానమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అవునా కదా? మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అనేది అటు ఉంచితే, మన పిల్లలు ఎట్లా చదువుతున్నారు, మన పిల్లలకు చదువు చెప్పేటటువంటి గురువులు విలువలతో కూడినటువంటి విద్యను బోధిస్తున్నారా లేదా అనేది మనం తప్పనిసరిగా గమనించాలా. ఒకవేళ కనుక మన పిల్లలు బాగా చదివి మనం ఎక్కడైనా కావచ్చు, అది ప్రభుత్వ పాఠశాల కావచ్చు, చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, అక్కడ వాళ్ళు టీచింగ్ బాగుండాలి అనిపిస్తే మన పిల్లల భవిష్యత్తు అయితే బాగున్నట్టే, ఏమంటారా? అది విషయం. అంతేగాని ఆ స్కూల్లో అంత ఫీజులంట, ఓఎమ్మ వీళ్ళు ఇంత గట్టి వద్ద పలానా చాట ఆడు చేర్పించారంట, ఏడు చేర్పించారంట, వాటన్నిటితో మనకు పనిలే. మన పిల్లలు ఏడు చదువుతున్నారు, వాళ్ళు బాగా చదువుతున్నారా లేదా, వాళ్ళు బాగా చెప్తున్నారా లేదా, ఇది బాగుంటే చాలు. అది విషయం.